హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునే ప్రాసెస్తో కాకుండా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక పావు కేజీ వరకు బెండకాయ ముక్కలు, అలాగే పోపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొంచెంగా చింతపండుని తీసుకోండి. చింతపండుని ముందుగానే కొంచెం నానబెట్టి పెట్టుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 గరిటెల వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెంగా మెంతులు, అలాగే 2 ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని పోపు అంతా కూడా బాగా ఫ్రై చేయండి. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని పోపు దినుసులతో పాటు కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 అరకప్పు వరకు వేసుకుని 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి. ఉల్లిపాయలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు గరిటెతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే ముక్కలు అనేవి మాడిపోకుండా కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయలన్నీ బాగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయల్లో బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా వేసుకుని వీటిని కూడా కళాయిలో బాగా కలుపుకుంటూ మగ్గించండి. బెండకాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత మనం చూద్దాం. మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించినట్లయితే ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేయండి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ మగ్గించండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి మీరు కూడా ట్రై చేసి మీరు నాతో షేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయండి. ఇప్పుడు ముక్కలకు కావాల్సిన సాల్ట్ని యాడ్ చేసి అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేద్దాం. నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టేంత వరకు గరిటెతో ఒకసారి బాగా కలిపి 1 గ్లాస్ వరకు వాటర్ని పోసి మూత పెట్టి ముక్కల్ని బాగా ఉడికించండి. వాటర్లోకి ముక్కలన్నీ కూడా బాగా సర్ది పెట్టుకుని మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ముక్కలన్నీ కూడా వాటర్లో బాగా మగ్గి సాఫ్ట్గా వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని మూత పెట్టి బాగా ఉడికించండి. పులుసు అనేది చిక్కగా వచ్చేంత వరకు ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉడికించండి. పులుసు అనేది మరింత టేస్టీగా రావటం కోసం మెంతులు లైట్గా ఫ్రై చేసి దంచి వేసుకోండి. మెంతుల పొడి వేసుకున్నట్లయితే పులుసు అనేది మరింత టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ పొడి వేసుకుని మెంతు పొడి, ఇంగువ పొడి, అలాగే కొత్తిమీర కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉడికించండి. పులుసు అనేది దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బెండకాయ మెంతుల పులుసుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రైస్కి సర్వ్ చేసుకోవటమేనండి. సింపుల్గా అయిపోయింది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో వండి చూడండి. మీకు కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.